హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 నివేదిక గురించి ఒకసారి చూద్దాం. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024ను విడుదల చేశాయి. మొత్తం 112 దేశాల్లో పేదరిక స్థాయిలను అంచనా వేశాయి. సంఘర్షణలతో పేదరికంలో మగ్గుతున్న దేశాలు అనే శీర్షికతో ఈ నివేదికను విడుదల చేశారు. సంఘర్షణలతో పేదరికంలో మగ్గుతున్న దేశాలు అనే శీర్షికతో ఈ నివేదికను రూపొందించారు. ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, వంట గ్యాసు, పోషకాహార లేమి తదితర అంశాలపై 2022-23 మధ్య అందుబాటులోని సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ప్రపంచంలో అత్యధికంగా పేదలు భారత్లో నివసిస్తూ ఉన్నట్లుగా ఈ అంచనా తెలిపింది. చూడండి, ఇక్కడ ఒకసారి డాటా చూస్తే ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే పేదలు ఉన్నట్టుగా 23.4 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. పాకిస్తాన్లో 9.3 కోట్లు, ఇథియోపియాలో 8.6 కోట్లు, నైజీరియాలో 7.4 కోట్లు, కాంగోలో 6.6 కోట్లు ఉన్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. ఈ 5 దేశాల్లోనే మొత్తం 48.1% మంది పేదలు ఉన్నారు. ఈ 5 దేశాల్లోనే భారత్, పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగో లాంటి దేశాల్లో 48.1% మంది పేదలు ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 83.2% మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని ఈ నివేదిక గుర్తించింది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 83.2% మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని ఈ నివేదిక గుర్తించింది. మొత్తం పేదల్లో 83.7% మంది గ్రామాల్లో ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. చూడండి, గ్రామాల్లో ఉన్న పేదల శాతం 83.7% అని తెలియజేసింది. 45.5 కోట్ల మంది పేదలు నిత్యం సంఘర్షణలతో అల్లాడుతున్న దేశాల్లో నివసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. 45.5 కోట్ల మంది నిత్యం సంఘర్షణలతో అల్లాడుతున్న దేశాల్లో నివసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2023లో అత్యధికంగా దేశాల్లో అంతర్గత ఘర్షణలు, పలు దేశాల మధ్య యుద్ధాలు నెలకొన్నాయని, దీనివల్ల 11.7 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారని తెలిపింది. ప్రపంచమంతా కడు పేదరికం అనుభవిస్తున్న 110 కోట్ల మందిలో సగానికి పైగా మైనర్లేనని, అనగా 18 ఏళ్లలోపు వాళ్ళేనని తెలిపింది. ప్రపంచమంతటా కడు పేదరికం అనుభవిస్తున్న 110 కోట్ల మందిలో సగానికి పైగా 18 ఏళ్ల లోపే వారే అని తెలిపింది. ఇక మొత్తం 110 కోట్ల మంది పేదల్లో ఘర్షణలు, యుద్ధాలు, అశాంతియుత పరిస్థితులు నెలకొన్న రీజియన్లో 40% మంది నివసిస్తున్నారని తెలిపింది. 40% మంది అనగా 45.5 కోట్ల మంది అక్కడ ఆ ప్రదేశాల్లో, అనగా ఘర్షణలు, యుద్ధాలు, అశాంతి పరిస్థితుల్లో నివసిస్తున్నారని తెలిపింది. ఇక భారత్లోని పరిస్థితి కనుక చూస్తే, భారత్లోని పరిస్థితి సుమారు 234 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. చూడండి, సుమారు భారతదేశంలో 234 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఈ నివేదిక తెలిపింది. 2013-14లో 29.17% ఉన్న బహుముఖ పేదరిక నిష్పత్తి ఇది 2022-23 నాటికి 11.28% తగ్గింది. ఇక 3 కోణాల్లో 10 సూచికల ద్వారా పేదరికాన్ని కొలుస్తారు. 2013-14లో 29.17% ఉన్న బహుముఖ పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి 11.28% తగ్గగా 3 కోణాల్లో 10 సూచికల ద్వారా పేదరికాన్ని లెక్కిస్తారు. అవి గనక ఒకసారి చూస్తే, పౌష్టికాహారం, శిశు మరణాలు, పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు, పంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, ఆస్తుల వంటి 10 సూచికల ద్వారా పేదరికాన్ని కొలుస్తారు. పావర్టీ ప్రాస్పరిటీ ప్లానెట్ రిపోర్ట్. పావర్టీ ప్రాస్పరిటీ ప్లానెట్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. పావర్టీ, ప్రాస్పరిటీ అండ్ ప్లానెట్ పాత్వేస్ అవుట్ ఆఫ్ ది
పాలీక్రైసిస్ పేరుతో ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భారత్లో 2024 నాటికి 142 కోట్ల మంది జనాభాలో 12.9 కోట్ల మంది అత్యంత పేదరికంలో 12.9 కోట్ల మంది అత్యధిక పేదరికంలో భారత్లో ఉన్నారని తెలియజేసింది. పేదల సంపాదన రోజుకు $2.5 అనగా $180 కంటే తక్కువగా ఉన్నట్టు తెలిపింది. సాధారణంగా మధ్య ఆసియా దేశాల ప్రజల సంపాదన రోజుకు $6.5 కాగా అది $576 ఉంటుంది. ప్రజల ఆదాయాన్ని రోజుకు $6.85 కంటే ఎక్కువగా పెంచడానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. జనాభా పరంగా చూస్తే 1990లో కంటే 2024లోనే అత్యధిక మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని. చూడండి, 1990 కంటే 2024లోనే అత్యంత ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఇక 2030లో భారతదేశంలో అత్యంత పేదరికం రేటు 0కు చేరుతుందని అంచనా వేసింది. 2030లో అత్యంత పేదరికం రేటు 0కు చేరుతుందని అంచనా వేసింది. 2030లో ప్రపంచ పేదరికం రేటు 7.31% నుంచి 6.72% మాత్రమే పడిపోతుందని, ఇది ఇప్పటికీ 3% లక్ష్యం కంటే చాలా ఎక్కువ అని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 8.5% మంది నిరుపేదలే అని ఈ సంస్థ వెల్లడించింది. చూడండి, ప్రపంచ జనాభాలో 8.5% మంది నిరుపేదలే అని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 గురించిన కొంత సమాచారం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.